ఒకసారి అంటే నేను చాలా లేజీగా ఉండేవాడిని, లేట్‌గా లేచేవాడిని. అంటే పనులన్నీ పర్ఫెక్ట్‌గా చేసేవాడిని కానీ లేట్‌గా లేచేవాడిని. మా ఫ్రెండ్ నన్ను చాలా "అరే! ఎళ్దాంరా జిమ్‌కెళ్దాంరా రారా, రారా, రారా" అని చెప్పి 5:45కి ఆ టైంకి జిమ్‌కెళ్ళాం. ఈ మూల నిలబడి చూస్తే మొత్తం హెడ్స్ ప్యాక్డ్ జిమ్. రకరకాల ఎక్విప్‌మెంట్స్, రకరకాల మనుషులు, రకరకాల అవుట్‌ఫిట్‌లు, రకరకాల షేపులు, సైజులు. దే ఆర్ వర్కింగ్ హార్డ్. కొంతమంది సగం జిమ్ అయిపోయింది ఆల్రెడీ. అబ్బా! ఏంట్రా వీళ్ళు 6:00 వీళ్ళు హాఫ్ ఆఫ్ ద జిమ్ అయిపోయింది అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చి ఉండాలి? 5కి వచ్చి ఉండాలి. 5కి వచ్చి ఉండాలి అంటే 4:30కి లేచి ఉండాలి. 4:30కి లేవాలంటే ఎప్పుడు పడుకొని ఉండాలి? కనీసం 10కి పడుకొని ఉండాలి. 10కి పడుకొని ఉండాలి. ఎప్పుడు తిని ఉండాలి? 7కి తిని ఉండాలి. ఏం తిని ఉంటారు? వీళ్ళందరూ జిమ్ చేస్తున్నారు, డైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కదా, బికాస్ డైట్ ఈజ్ 80%, ఎక్సర్సైజ్ 20% తెలియకనే చేస్తుంటారా? సో మార్నింగ్ పూట లేస్తే జిమ్కి వెళ్ళి హెల్త్ ప్రాపర్గా చూసుకోవాలని ఒక ఐడియా. రివర్స్కి వెళ్తే ఎంత జీవితాన్ని మారుస్తుంది, ఎన్ని స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి, ఎన్ని టైంకి జరుగుతున్నాయి. అలా కాకుండా మార్నింగ్ లేకుండా ఎప్పుడో 9:00 లేచి రాత్రి ఎప్పుడో 2:00 వరకు మొబైల్ చూసుకుంటూ ఆ బ్లూ లైట్ మొహం మీద పడుతూ స్క్రోల్ చేస్తూ అది మనకు నిద్ర వస్తే నిద్రపోవడం. వీళ్ళు రాత్రి 10:00 పడుకోవాలంటే మొబైల్ పక్కన పడేసి ఉంటారు కదా 9:00 కల్లా. ఎంత మంచి లైఫ్ అది. సూర్యాస్తమయం అయ్యి అవ్వకముందే భోజనం చేసేస్తున్నారు కదా, పడుకోవడానికి దీనికి మంచి గ్యాప్ ఉంటుంది కదా. మై గాడ్, మార్నింగ్ లేస్తే ఇన్ని బెనిఫిట్సా? ఈ జనరేషన్లో నైట్ డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు మనకే ఓసారి ఎడిటింగ్లో అవన్నీ పడుతుంటాయి. అప్పుడు ఎడిటర్ అవైలబుల్ ఉంటాడు, ఓకే తప్పదు కొన్నిసార్లు, ఓకే ఫైన్. కానీ మెజారిటీ మనం వర్క్ ఎలా ఉండాలి, టువర్డ్స్ విచ్ వీ హ్యావ్ టు వర్క్ అర్లీ వేకింగ్. బికాస్ ఎవ్రీడే 2 hours కలిసి వస్తుంది. 2 hours కలిసి రావడానికి అర్లీగా పడుకుంటే సరిపోతుంది. ఆ టైంలో మనం ఎలాగో స్క్రోల్ చేసుకుని టైం వేస్ట్ అవుతుంటుంది. అదే 2 hours యాడ్ చేసుకున్నాం అనుకో, ఎవ్రీడే 2 hours